అమరావతి నిర్మాణంలో అత్యంత కీలక అధికారి రాజీనామా చేశారు. ప్రభుత్వం నిన్న దాన్ని ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అప్పట్లో చూసేవాళ్ళం, ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడు అని మహాభారతం నాటకంలో ముగ్గురు కృష్ణులు మారేవాళ్ళు. అంటే నాటకం మొదలైన దగ్గర నుంచి ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడు. మనకి పాంప్లెట్లు కూడా పంచేవాళ్ళు. మనకి ఏ కృష్ణుడు బాగా నటిస్తాడు అని అనిపిస్తే ఆ కృష్ణుడు పాత్రలోకి వచ్చే టయానికి మనం నాటకం చూడటానికి వెళ్ళేవాళ్ళం. అది గతం. తర్వాత రాజకీయంగా 1989 నుంచి 1994 వరకు ఆంధ్రప్రదేశ్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇలానే జరిగింది. ఒకటో ముఖ్యమంత్రి, రెండో ముఖ్యమంత్రి, మూడో ముఖ్యమంత్రి అన్నట్టుగా ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడు అని టీడీపీ పార్టీ వాళ్ళందరూ కూడా టీస్ చేసేవాళ్ళు. సో జనాలందరూ కూడా ఈ ముఖ్యమంత్రులు మార్చడం చూసి విసికి వేసారి అఖండమైన మెజారిటీని కట్టబెట్టారు ఆనాటి నందమూరి తారక రామారావు అండ్ హిస్ పార్టీ లీడర్స్కి. సో ఇప్పుడు సిఆర్డీఏ పరిస్థితి కూడా చూస్తే అలానే ఉంది. ఒకటో కమిషనర్, రెండో కమిషనర్, మూడో కమిషనర్ అన్నట్టు మొదటిగా ఈ ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత కాటమనేని భాస్కర్ని సిఆర్డీఏ కమిషనర్గా పెట్టింది. అప్పట్లో కొంచెం ప్రభుత్వం పనులు కూడా బాగానే జరిగినాయి అని చెప్పుకున్నారు. ఏదైతే ఆ కంప చెట్లు తొలగించడం కానివ్వండి, ఈ లీగల్ ఇష్యూస్ కానివ్వండి, కాటమనేని భాస్కర్ టైంలోనే చాలా యాక్టివ్గా పనిచేసి కొంతమేర రిజల్ట్స్ చూపించారు అని చెప్తుంటారు. ఇక రెండో కృష్ణుడు వచ్చేసరికి కన్నబాబు కూడా సంవత్సరం కూడా లేనట్టున్నారు పదవిలోనే. ఈయన హయాంలోనే ఏదైతే మళ్ళీ శంకుస్థాపన జరిగిన అమరావతికి మరొకసారి శంకుస్థాపన, అదేవిధంగా ఏదైతే పెరౌడ్ గ్రౌండ్స్ బాగు చేయటం కానివ్వండి, రైతులతో కొంతమందితో మాట్లాడటం కానివ్వండి. సో ఇలా జరుగుతూ ఉంది, నడుస్తూ ఉంది. ఏదైతే మళ్ళీ ఉరుము లేని పిడుగులాగా మళ్ళీ ఆలాపేసాడని కన్నబాబుని పంపించేశారు. ఇక ఇప్పుడు మళ్ళీ సిఆర్డీఏ కమిషనర్గా కొనసాగుతున్నటువంటి వ్యక్తి రాజుగారు. ఆయన 2 నెలలు అవుతుంది అనుకుంటా వచ్చి, ఆయన ప్రస్తుతానికి కొనసాగుతున్నారు. ఇక ఇందులో భాగంగానే ఎవరైతే ఎడిషనల్ కమిషనర్ అని చెప్తున్నటువంటి ఏపీ సిఆర్డీఏకి రత్న శ్రీనివాసరావు గారు, ఆయన చాలా సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్. ఆయన ముంబై, పూణేలో ఉన్నటువంటి మెట్రో రైల్ ప్రాజెక్టులో కానివ్వండి, చాలా కీలకమైన ప్రాజెక్టులో, సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్లో ఆయన పనిచేసినటువంటి అనుభవం ఆయనకు ఉంది. దగ్గరుండి పనిచేసేటువంటి స్వభావం ఆయనకుంది. మరి ఏమైందో తెలీదు, పదవిలోకి వచ్చిన నెల 2 నెలలకి నేను రాజీనామా చేస్తానంటాం, రాజీనామా చేయటం, కొన్నాళ్ళు ఆఫీసుకు కూడా రాకుండా ఉండటం, మళ్ళీ ఏమైందో తెలీదు చంద్రబాబు నాయుడు గారు పిలిపించి మాట్లాడటం, మళ్ళీ ఆయన అలక తీరి కొన్నాళ్ళు పనిచేయటం, మళ్ళీ కొద్ది రోజుల క్రితం రాజీనామా చేయటం, కొన్నాళ్ళు పెండింగ్లో పెట్టినటువంటి ప్రభుత్వం ఆ రాజీనామాను తాజాగా ఆమోదించటం, ఇవన్నీ నడుస్తున్నాయి. బట్ ఎంతో ప్రామినెంట్ పర్సన్గా పేరున్నటువంటి మన తెలుగు వ్యక్తినైనటువంటి శ్రీనివాస్ గారిని అమరావతి రాజధాని పనుల నుంచి దూరం జరపటం అనేది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అసలు ఎందుకు జరుగుతుంది, ఇంతమంది ఎందుకు మారుతున్నారు? కనీసం ఒక 2 అధికారులు కూడా పట్టుమని 1-2 సంవత్సరాలు కంటిన్యూస్గా వర్క్ చేయలేనటువంటి పరిస్థితి. ఏం జరుగుతుంది అమరావతిలో అనేటువంటి వ్యాఖ్యానం ఇప్పుడు సర్వత్రా వినిపిస్తుంది. మరీ ముఖ్యంగా శ్రీనివాస్ గారు వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అమరావతిలో అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. సో ఇదైతే కొంచెం అర్థం కానటువంటి పరిస్థితి, సమర్థించలేనటువంటి పరిస్థితి, స్వాగతించలేనటువంటి పరిస్థితి. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలా ప్రతిసారి నెలకి, 2 నెలలకి, 3 నెలలకి అధికారులు మారితే డెఫినెట్గా అమరావతి ప్రోగ్రెస్లో ఇంపాక్ట్ ఉంటుందా లేదా మర్చిపోకుండా కామెంట్ చేయడానికి ప్రయత్నించండి.